వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిందే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏంటనేది. నేను చాలా క్లియర్‌గా మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. బట్ చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు మళ్ళీ మనకి రెగ్యులర్‌గా కాల్ చేసి, సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ మనం ఆన్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే తక్కువగానే చూపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పిన వీడియోలో చాలా ఎక్కువ మార్క్స్ అనేవి చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే మనం గ్రౌండ్ రియాలిటీకి వచ్చినట్లయితే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి అదే విధంగా ఉంటాయండి. అందులో మనకి చేంజెస్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన ఇన్‌స్టిట్యూట్ నుంచే లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్‌లోనే అరౌండ్ 16-17 మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందరూ కూడా మనకి 270 అలాగే 265 దాటిన వాళ్ళే ఉన్నారు కానీ అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మనకి అదర్ స్టేట్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నట్లయితే 270+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ అనేవి అలాట్ అవ్వలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రికార్డ్స్ చూసి గూగుల్‌లో కొన్ని వెబ్‌సైట్స్ చూసి ఇక్కడ 230కే మనకి సీట్ అనేది వచ్చింది. 225కే సీట్ వచ్చింది. వాళ్ళు అక్కడ చూపించారు కదా! అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా చూసి సార్ వాళ్ళు 225కి వస్తుందని చెప్తున్నారు. 240కే వస్తుందని చెప్తున్నారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మార్క్స్‌కి మనకి సీట్ అనేది 100% సీట్ రాదు. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు హోమ్ స్టేట్ కేటగిరీ నుంచి కోరుకొండ అండ్ కల్కిరి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ నుంచి మీరు లెఫ్ట్ అయిపోవటం జరిగింది. అందువల్ల ఎవరైతే తెలంగాణ విద్యార్థులు ఉన్నారో మీరు సుమారుగా 270 మార్కులు దాటి తెచ్చుకున్నట్లయితేనే మనకి మంచి సైనిక్ స్కూల్స్‌లో సీట్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ఫర్దర్ రౌండ్స్‌లో మళ్ళీ మనకి సీట్స్ రావాలంటే అట్‌లీస్ట్ 265 మార్క్స్ దాటి తెచ్చుకున్నట్లయితేనే మనం అనుకునే విధంగా అనుకున్న స్కూల్స్‌లో సీట్స్ అనేవి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌లో రెగ్యులర్‌గా మనం అప్లై చేసుకునే అవకాశాన్ని బట్టి లేదా సింగిల్ టైమ్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు రోల్ అవుట్ చేసే అవకాశాన్ని బట్టి మనకి సీట్స్ అనేవి వస్తాయి తెలంగాణ వాళ్ళకి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి 260+ మార్క్స్ వచ్చేటప్పుడు కూడా సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ రౌండ్ నెంబర్ 1లో వీళ్ళు కూడా 265 మార్క్స్ దాటినట్లయితే మనకి ఖచ్చితంగా సీట్ అనేది వస్తది. తర్వాత రౌండ్స్‌కి వెళ్ళే కొలది ఏంటంటే 255 మార్క్స్ దాటినా సరే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్స్ అనేవి ఉంటాయి. కమింగ్ టు ఇక్కడ మనకి ఓబీసీ స్టూడెంట్స్ అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్క్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటది కానీ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే నేను చెప్పింది లీస్ట్ మార్క్స్ అన్నమాట. కమింగ్ టు మనకి ఎవరైతే గర్ల్స్ అనే వాళ్ళు ఉన్నారో గర్ల్స్‌కి మనకి ఈ మార్క్స్ అనేవి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ ఉండే సీట్స్ తక్కువ, ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారనమాట. ఒకసారి మీకు ఇక్కడ వీడియో ఎండింగ్‌లో వాటికి సంబంధించిన లాస్ట్ ఇయర్ మనకి ఆన్ రికార్డ్స్ 4 స్కూల్స్ మనకి కోరుకొండ, కలికిరి అలాగే మహారాష్ట్రలో ఉండే చంద్రపూర్, సతారా ఆ స్కూల్‌కి సంబంధించి మీకు కట్ ఆఫ్ మార్క్స్ పెడతాను. ఒకసారి చూడండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది దానికి సంబంధించి.